ఇది ఒక కారు కథ కాదు, కారు చెప్పిన నిజం. ఒక కారు నెమ్మదిగా కదులుతోంది. డ్రైవింగ్ సీట్లో మాత్రం ఎవరూ లేరు. ఆటోమేటిక్ కారా లేక ఏదైనా మరో శక్తి నడిపిస్తోందా? రాత్రి 2 గంటలు. ఏదో చిన్న సౌండ్తో రవి హఠాత్తుగా నిద్రలోంచి లేచాడు. తన కారు పార్కింగ్ లాట్లో లేదు, కానీ అది రోడ్డుపై వెళ్తోంది. అందులో ఎవరూ లేరు. అది ఎలా కదులుతుంది? రవి వెంటనే బైక్ ఎక్కి వెంబడించాడు. కారు హైవే పైకి వెళ్తుంది. ఆపై దారి తప్పి ఒక అడవిలోకి వెళ్ళిపోయింది. రవి దానిని వెంబడించాడు. అది ఒక చెరువు దగ్గరకు వెళ్ళి ఆగింది. దాని పక్కనే సేమ్ అలాంటిదే ఇంకొక కారు నీటిలో మునిగి కనిపిస్తోంది. అసలు ఏం జరిగింది? రవి ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్. కొత్త ప్రదేశాలకు వెళ్ళి అందమైన ఫొటోస్ తీయడం అతనికి ఇష్టం. దానికి అతనికి ఒక మంచి కారు అవసరమైంది. అందుకే తన బడ్జెట్లో ఒక సెకండ్ హ్యాండ్ కార్ గురించి వెతకడం ప్రారంభించాడు. అంతలో కేవలం 1.5 lakhsకే లగ్జరీ కార్ యాడ్ కనిపించింది. అంత తక్కువ ధరలో మంచి కార్ దొరకడంతో ఎలాగైనా తీసుకోవాలనుకున్నాడు. ఆ కార్ ఓనర్ అది తమ ఫ్యామిలీ కార్ అని, అర్జెంటుగా మనీ అవసరం ఉండి దాన్ని అమ్మాలనుకుంటున్నట్లు చెప్పాడు. రవి వెంటనే దాన్ని టెస్ట్ డ్రైవ్ చేసి పర్ఫెక్ట్గా ఉందనుకున్నాడు. వెంటనే మనీ పే చేసి ఇంటికి తెచ్చేసుకున్నాడు. కానీ అదే రోజు రాత్రి 2 గంటలకు కార్ దానంతట అదే స్టార్ట్ అయి రోడ్డుపైకి దూసుకెళ్ళిపోయింది. ఏదో చిన్నగా సౌండ్ అయ్యేసరికి రవి వెంటనే నిద్రలేచాడు. బయటికి చూసేసరికి తను కొత్తగా కొన్న కార్ కనిపించింది. వెంటనే బయటికి వచ్చి చూడగా రోడ్డుపై అది వెళ్ళిపోతుంది. రవి వెంటనే బైక్ మీద వెంటపడ్డాడు. కార్ దానంతట అదే వెళ్ళిపోతుంది. అసలు రవికి ఏం అర్థం కాలేదు. డ్రైవింగ్ సీట్లో ఎవ్వరూ లేరు. అసలు దీని వెనక ఎవరున్నారో అని దానిని వెంబడించాడు. అది పట్టణం దాటి హైవే పైకి వెళ్ళి చివరికి అడుగులోకి దూసుకెళ్ళింది. రవి దానిని వెంబడిస్తూ వెళ్ళగా అది ఒక చెరువు పక్కన ఆగిపోయింది. దాని పక్కనే ఒక పాత కార్ నీటిలో మునిగి ఉంది. అది సేమ్ రవి కొన్న కారు లాగానే ఉంది. రవి భయపడుతూనే దగ్గరకు వెళ్ళి చూశాడు. ఒక పాత కారు సగం నీటిలో మునిగి ఉంది. ఆ విండో మీద తడిమి చూశాడు. వెంటనే కిటికీ తెరుచుకుంది. లోపల ఒక స్కెలిటన్, ఒక యువతి మృతదేహం. డ్రైవింగ్ సీట్లోనే. ఆమె శరీరం పూర్తిగా ఎండిపోయి ఉంది. ఆమె చేతిలో ఒక పాత ఫోన్ ఉంది. రవి ఆ ఫోన్ ఆన్ చేయగానే ఒక వీడియో మెసేజ్ ఉంది. నా పేరు మీరా. నేను చనిపోతాను. నన్ను హత్య చేశారు. కాని నా మరణం ఎవరికీ తెలియదు. దయచేసి. ఆ మెసేజ్ పూర్తిగా లేదు. అది యాక్సిడెంట్ కాదు, హత్య. రవి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. పోలీసులు విచారణ చేయగా షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఆ డెడ్ బాడీ మీరా అనే యువతిది. మీరా 5 years క్రితం మిస్ అయింది. చివరిసారి తన కారులో బయలుదేరింది. కానీ ఆమె మరణించదనే ఆధారాలు లేవు. అయితే ఈ కార్ నిజంగా ఆ మీరాదేనా కాదా? పోలీసులు మొదటగా ఆమె భర్త ఆదిని అరెస్ట్ చేశారు. ఆది చెడు వ్యసనాలకు అలవాటై డబ్బుల కోసం మీరాతో ఎప్పుడూ గొడవ పడుతుండేవాడు. ఎలాగైనా మీరా పేరు మీదున్న ఆస్తిని సంపాదించాలని, తనని చంపాలని డిసైడ్ అయ్యాడు. ఒకరోజు రాత్రి మీరా తన కారులో బయలుదేరినప్పుడు ఆది కూడా తనను వెంబడించాడు. తన కార్ టైర్ పంచర్ అయ్యేలా చేశాడు. అది అదుపు తప్పి చెరువులో పడింది. ఆది ఆమెను బయటకు రాకుండా కారు లాక్ చేసి ఆమె చావుకు కారణమయ్యాడు. ఎవరైనా చూసినా అది యాక్సిడెంట్ అనుకుంటారని వదిలేశాడు.
సెల్లో ఉన్న ఆదికి తన గది లైట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఒక నీడ లాంటి ఆత్మ అతన్ని భయపెట్టింది. అందుకే విచారణలో ఆది నిజాలన్నీ ఒప్పేసుకున్నాడు. రవి కార్ నెంబర్ ప్లేట్, మీరా కార్ నెంబర్ ప్లేట్ సేమ్ ఉండడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. రవికి కార్ అమ్మిన అతను ఎప్పుడో చనిపోయాడని తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. వారు నమ్మలేని విధంగా ఆ కార్ దానంతట అదే రవిని వెంబడించినట్లుంది. ఆ కారే రవిని సెలెక్ట్ చేసుకుంది. అదే రోజు రాత్రి సడన్గా ఆది సెల్ డోర్ దానంతట అదే ఓపెన్ అయింది. ఆది స్పృహలేని వాడిలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళాడు. తను కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేని ఒక కారులో ఉన్నాడు. ఆ కార్ వేగంగా అడవిలోకి అదే చెరువు దగ్గరికి వెళ్ళి ఆగింది. కొద్దిసేపటికి ఆ కార్ మెల్లిగా నదిలోకి మునిగిపోయింది. అప్పుడు మీరా ఆత్మకు శాంతి కలిగింది. తరువాతి రోజు రవి చూసేసరికి తన కార్ నెంబర్ ప్లేట్ చేంజ్ అయి ఉంది. కొన్ని కథలు అక్కడితో ముగుస్తాయి, కానీ కొన్ని ప్రశ్నలు ఎప్పటికీ సమాధానం లేకుండానే ఉంటాయి.